రామాయం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి వ్యాపారస్తులు, రాజకీయ పార్టీ నాయకులు, యువజన సంఘాలు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. గ్రామంలోని ప్రధాన రహదారి అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరమ్మ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు చేసే విషయమై అభిప్రాయాలు స్వీకరించారు. ఇరుకైన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రావు సుమారు 2 కోట్ల రూపాయలు రోడ్డు వెడల్పు కోసం కేటాయించారని నాయకులు తెలిపారు. రోడ్డు వెడల్పు విషయంలో కొందరు 40 ఫీట్లు చేయాలని, కొందరు 50 ఫీట్లు చేయాలని, కొందరు 30 ఫీట్లు మాత్రమే చేయాలని అభిప్రాయాలు వెల్లడించగా 40 ఫీట్లు చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, అంచనా వేసి బాధితులను ఎలా ఆదుకోవాలి అనే విషయంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో అందరూ సహకరిస్తే గ్రామం అభివృద్ధి చెందడమే కాకుండా గతంలో పోగొట్టుకున్న అసెంబ్లీ నియోజకవర్గం సాధించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కూడా ఇప్పుడున్న నాయకులను కూడా అడుగుతున్నాం కూడా, అంటే ప్రభుత్వ పార్టీలో ఉండి కూడా మేము నాయకులను అడుగుతున్నాము. మరి ఇలా అభివృద్ధి కోసమే కదా మనం ఇన్ని రోజులు కొట్లాడుతున్నాము. అంటే మీరు అంటుండొచ్చు, అక్క నీది ఇల్లు లేదు, జాగా లేదు, నీకెందుకు అక్క నీకు బాధ అని అంటుండొచ్చు. కానీ నాకైతే ఊరు అభివృద్ధి కావాలని మాత్రం ఆరాటం ఉంటుంది. ఎందుకంటే రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం మీరు అందరూ చూసిండ్రు. మీరు ఆడ ఎంత కొట్లాడినో ఎంత చేసినో నాకు తెలుసు. నేను ఇల్లు పోగొట్టుకున్నా, పొలం పోగొట్టుకున్నా, అంటే మీ అందరి కోసం నేను కొంచెం కష్టపడాలని నా బిజినెస్ను అన్ని వదులుకొని కూర్చున్నా. ఓకే, ఇలా డివిజన్ వచ్చింది, ఆఫీసులు కూడా త్వరలోనే వస్తున్నది. మరి వాటితో పాటు మరి ఇలా రెవెన్యూ నియోజకవర్గం రావాలంటే కూడా రామాయంపేట అభివృద్ధి జరగాల. మరి ఇలా నియోజకవర్గం ఇవ్వాలంటే పెద్ద నాయకులు ఏమంటున్నారు అంటే రామాయంపేటలో ఏముందని ఏమంటావమ్మా అని అంటున్నారు. ఒక బస్సులు వస్తలేవు, పోతలేవు అని మనమే చెప్తున్నాము. మరి అవన్నీ రావాలన్నా, రామాయంపేట అభివృద్ధి చెందాలన్నా, ఇలా వ్యాపారస్తులు బాగుపడాలన్నా, వ్యాపారాలు నడవాలన్నా రామాయంపేట అభివృద్ధి చెందాలి. ఇలా ఊళ్ళకెంచి ఒక మనిషి రావాలంటే రోడ్డు బాగలేదని చెప్పి అట్లకెంచి పక్కకెంచి వెళ్ళిపోతున్నారు. మనం సహకరించకపోయే వర్గాలు కూడా అక్కడోళ్ళని వెళ్ళిపోతున్నారు. కాబట్టి రామాయంపేట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పి మరి జనాభాలో దాదాపు 40% మంది 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు యువత ఉంటారు. ఎవరిని అడిగినా కానీ మన రామంపేట రాజకీయ నాయకుల గురించి అన్ని పార్టీల నాయకులను నమ్మే పరిస్థితి లేదు. అది అందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే నేను 40 సంవత్సరాలు ఉంటానా, 40 సంవత్సరాల నుంచి రామాయంపేట ఎట్లుందో అట్లనే ఉంది. ఏమాత్రం అభివృద్ధి కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? ప్రజల వద్ద లోపం ఉందా, నాయకుల వద్ద లోపం ఉందా అని చెప్పేసి మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు గతం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రోడ్డు వేస్తామని 2018లో చెప్పినట్టు నాకు తెలుసు. కానీ ఇంతవరకు కూడా మనకు ఆ రోడ్డు పని అనేది జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు దాదాపు ఎస్సీ కాలనీ 6వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 12వ వార్డు దాదాపు 10,000 జనాభా ఉంటుంది. 10,000 జనాభా ఉంటుంది. 10,000 జనాభా అందరూ కూడా ఈ రోడ్డు నుంచే వస్తుంటారు. మంచి చెడు, బోనాలు, గణపతులు, వినాయక చవితి, శ్రీరామనవమి, అదేవిధంగా శ్మశాన వాటికి తీసుకుపోవాలన్నా కానీ అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ ట్రాక్టర్ మట్టి కూడా వేయలేదు. సలాకలన్నీ తేలినాయి. పొట్టి శ్రీరాములు స్టాచ్యూ దగ్గర చూస్తే సలాకలన్నీ కూడా తేలినాయి. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదన్న పరిస్థితి. అంటే మనం ఊరోళ్ళందరం కరెక్ట్ గా ఉన్నా కానీ పైన నాయకులందరూ కూడా మనకు సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇది అందరూ కూడా ఆలోచన చేయాలి. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను నిన్న చూసినా 8వ వార్డు నుంచి 26 ఇండ్లు పోతున్నాయి, 12వ వార్డు నుంచి 22 ఇండ్లు పోతున్నాయి, ఎస్సీ కాలనీ నుంచి దాదాపు 30 ఇండ్లు ఉన్నాయి, 78 ఇండ్లు అవుతున్నాయి. ఇప్పుడు మైనార్టీ సోదరులు చెప్పినట్టుగా 40 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మా గత ప్రభుత్వం 56 ఇండ్లు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రమే దాదాపు 118 ఇండ్లు అవుతున్నాయి. అంటే నేను చూసిందన్నా సమస్యలన్నా. ఒకటి, నాయకులు పనిచేస్తలేరని చెప్తారు. ఒక సమస్య. మాకు ఎవరైతే 118 మంది నష్టపోతుంటారో అనేది ఒక సమస్య. రెండోది, రోడ్డు బాగైతే చాలా మంది రావు. ఇప్పుడు నేను చెప్పినట్టు 6 వార్డుల నుంచి 10,000 మంది జనాభా తిరగడానికి అనేది అవకాశం ఉంటుంది. ఒకటి, ఇప్పుడు ఏదైనా అంతిమయాత్ర తీసుకుపోతే కారు నుంచి కానీ స్కూల్ పిల్లలు కానీ పోతుంటే కానీ పోవడానికి రాదు, మార్కెట్ల నుంచి పోరాదు. అదేవిధంగా ఉత్సవాలు జరిగితే ఆ రోడ్లన్నీ కూడా మనకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయం.
నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ 118 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోకుండా నష్టాన్ని తక్కువ చేసే విధంగా ఆలోచన చేసి రోడ్డు వేస్తే బాగుంటుందని నా ఆలోచన అన్న. బయట ఏమన్నారనంటే రోడ్ ఏం లేదు, అడుగుల కింద షెడ్యూల్ వరకు తీసేసి అండర్ డ్రైనేజ్ చేసి పూర్తి చేస్తామనేది ఒకటి చెప్పారు. ఇంకోటి 15 ఫీట్ల 10 ఫీట్ల 20 ఫీట్ల అనేది ఒకటి చెప్తున్నారు. ఏదనేది మేము ఎంతమంది ఏది చెప్పినా కానీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఏమైనా నష్టం జరగకుండా, నష్టపోతే వాళ్ళకి ఏమి ఇస్తారో వాళ్ళకి పూర్తి హామీ ఇచ్చి ఎవరు కూడా అన్ని కౌన్సిలర్ కనీసం కౌన్సిలర్ నిలవేయండి. కౌన్సిలర్ ఏం చేస్తాడు? చైర్మన్ అడుగుతాడు. చైర్మన్ ఏం చేస్తాడు? కమిషనర్ అడుగుతాడు. అది సరిదిద్దురా. ఆల్రెడీ నేను కలెక్టర్ వచ్చిన రోజు మున్సిపల్ ఆఫీస్ లో నిలదీసి అడిగిన, మేడం నాకు 120 గజాల బాయి పొందకు 7,000 ట్యాక్స్ వేసిర్రు. ఇళ్లకు పెద్ద పెద్ద బిల్డింగ్లకు 10 మంది రండి, మున్సిపల్ ఆఫీస్ కు రండి, బాధ్యత నిలదీసి అడగండి. మేము చెప్పేది అదే. ట్యాక్సీలు మట్టుకు విపరీతంగా ఉన్నాయి. ఒక పూరి గుడ్స్ ఉన్నోడికి కూడా 2,000 రూపాయల ట్యాక్స్ ఇస్తున్నారు. సవరణ చేయరా? ఈ నాయకులందరూ అడగరా? కమిషనర్ అడగరు. ఎందుకు అడుగుతలేరు? భయం ఎందుకు? మనం డైరెక్ట్ ఏం చెప్తున్నామంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత ఉందో, ఒక హైదరాబాద్ లో ఉన్న అవే మళ్ళీ మనం కొనుకొచ్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆలోచించి, ఎందుకంటే అభివృద్ధి అనేది శాశ్వతం, ఏదో ఒక రోజు చేయాల్సిందే. ఈ రోజు కాకుండా రేపైనా రేపాకుండా ఎక్కడ అభివృద్ధి మనం చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి 20 ఫీట్ల 25 ఫీట్ల ఎంత ఫీట్ల పోయే వాళ్ళకి చాలా మందికి పోయే వాళ్ళకి నష్టమైతే ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, అయ్యా మంది పోతుంది కాబట్టి చాలా బాధపడతారు. వాస్తవమేది. లేని వారికి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోదాము. ఇక్కడ కొంత కూడా అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. ఈ రోజుకే సరిపోదు. రేపు నియోజకవర్గ కేంద్రం కావాలంటే డిగ్రీ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ కావాలి. ఇప్పుడు మహిళా డిగ్రీ కాలేజ్ గురుకులు వచ్చేది. ప్రతిదీ డెవలప్ చేసుకుంటేనే 2026లో మన అందరి సహకారంతో అటు ఎమ్మెల్యే మీద కానీ అటు ఎంపీ మీద కానీ ఫోర్స్ తెచ్చి పునర్విజయంలో భాగంగా మన రామపేట నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటేనే రామపేట గతంలో లాగా పునర్భవైభవంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పౌరుడు ముందుగా న్యూ జనరేషన్, కొత్త జనరేషన్ కానీ పాత జనరేషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ పార్టీలకు ఖచ్చితంగా ఇదేదో కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో టీఆర్ఎస్కో ఏదో మైలేజ్ చేస్తారు కాదు. పార్టీలకు ఖచ్చితంగా అందరం కూడా రామపేట అభివృద్ధిని కోరుకోవాలి తప్పించి వేరే విధంగా కాదు. ఇది ఏదో మన స్టేజ్ల మీద స్పీచ్లు ఇస్తే జరుగుతుందని కాదు. ప్రతిదీ కూడా మనం అందరం అనుకోని ఇక్కడ నుంచి, ఎందుకంటే ఊళ్ళో బ్రహ్మాండమైన దేవుడు ఉన్నాడు. తిరుపతి తర్వాత తిరుపతి లాగా మన వెంకటేశ్వర టెంపుల్ ఉంది. అటు రామాలయం ముందు కిందికి సరే తవ్వలేము, మనకు ఎవరైనా పోదామని తవ్వలేము. రేపు చాలా మంది బిజినెస్ తక్కువ అవుతుంది అనుకోండి. బిజినెస్ సిద్ధిపేట తక్కువ కాదు, రామపేట సిద్ధిపేట నిజాంపేట చచ్చేవాళ్ళు కానీ ధర్మారావు చచ్చేవాళ్ళు కానీ ఈ రోడ్ కరెక్ట్ ఉందనుకో, ఆ మూలమార్పులు టర్నింగ్లు అలా హైవే మీద వచ్చే బదులని మన పక్క మన ఊళ్ళకి వెళ్ళి వస్తుంటారు. ఫ్లోటింగ్ పెరుగుతుంటది. రామపేట లోపల కూడా వ్యాపారం పెరుగుతుంటది. అందరికి కూడా నష్టం కాదు, అభివృద్ధి జరుగుతుంది. అందరికి కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు, ప్రతి ఇల్లు పోయేవాళ్ళు పోనే వాళ్ళు అందరూ కూడా ఈ డెవలప్మెంట్ సహకరించి వాళ్ళ ఒపీనియన్లు చెప్పుకుంటూ రావాలని చెప్పి కోరారు. నాది 136 గజాలు ఇల్లు. 136 గజాలకే నాకు 12 గజాలు ఇల్లు పైన నేను మిగతా ఇంట్లో సర్దుకోగలుగుతా, లేకపోతే నాకు స్తోమతుంటే కట్టుకోవాలి. కానీ 40 గజాలు ఇల్లు 30 గజాలు ఇల్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకు పరిష్కారం చూపిస్తే ఎదుటోళ్ళకు ఇంకొక ఉన్నత వాళ్ళకు పరిష్కారం తక్కువ చూపుతుంది. ఎందుకంటే ఉన్నోళ్లకు ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, కానీ లేని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం చాలా అదుపుతుంది. ఎందుకంటే రోడ్డు పక్కకు ఉన్న వాళ్ళకు 40 గజాలంటే దగ్గర 25-30 లక్షల 25-30 లక్షల ప్రాపర్టీ ఉంటుంది. 25-30 లక్షల ప్రాపర్టీ లాస్ చేసుకొని 3 లక్షల 4 లక్షల డబల్ బెడ్రూమ్ ఉండాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్న. వాళ్ళని కూడా ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడితే కూడా బాగుంటది. కాబట్టి చిన్నకారు ఎవరైతే ఉంటారో, చిన్నకారు ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వారికి పరిష్కారం చూపెట్టాలి. వారికి పరిష్కారం చూపెట్టాలంటే ఫస్ట్ కింది నుంచి చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీద వాళ్ళు ఉన్నోళ్ళని నేను అంటలేను, కింది నుంచి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న, ఎందుకంటే రోడ్డుకు ఎక్కువ శాతం షాపులు మాత్రమే ఉన్నాయి, షటర్ సంబంధమే రాసేస్తారు. కానీ ఇల్లు రాసే వాళ్ళు ఉన్నారు, ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఉండడానికి ప్రతి వ్యక్తికి గూడు అవసరం, ఉండడానికి ఒక గూడు అవసరం. కాబట్టి వాళ్ళకి పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అన్న. అలాగే రోడ్డు విడత అనేది ఎక్కువ గజాలు వేస్తే ప్రజలు కూడా ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయడం అని అంటే వెలుగుని చూపేయడమే కాదు, ప్రజల జీవితాల్లో వెలుగుని నింపడం కూడా. ఉన్నోళ్ళందరినీ తీసుకుపోయి అడిగాసన్గా డబల్ బెడ్రూమ్లలో ఉంచడం కూడా అన్ని రకాలు కూడా కరెక్ట్ కాదు. ఎంతో కొంతమంది బీద వాళ్ళు మొత్తం తమాన్ ఏం లేని వాళ్ళు అలాంటి వాళ్ళంటే అడ్జస్ట్ అవుతారు. కానీ అందరూ కూడా అడ్జస్ట్ కావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్న. కౌన్సిలర్ కనీసం కౌన్సిలర్ నిలవేయండి. కౌన్సిలర్ ఏం చేస్తాడు? చైర్మన్ అడుగుతాడు.
చైర్మన్ ఏం చేస్తాడు, కమిషనర్ అడుగుతాడు. అది సరిదిద్దిరా, ఆల్రెడీ నేను కలెక్టర్ వచ్చిన రోజు మున్సిపల్ ఆఫీస్ లో నిలదీసి అడిగిన, మేడం నాకు 120 గజాల బాయి పొందకు 7,000 ట్యాక్స్ వేసిర్రు. ఇళ్లకు పెద్ద పెద్ద బిల్డింగ్లకు 10 మంది రండి, మున్సిపల్ ఆఫీస్ కు రండి, బాధ్యత నిలదీసి అడగండి. మేము చెప్పేది అదే, ట్యాక్సీలు మట్టుకు విపరీతంగా ఉన్నాయి. ఒక పూరి గుడ్స్ ఉన్నోడికి కూడా 2,000 రూపాయల ట్యాక్స్ ఇస్తున్నారు. సవరణ చేయరా? ఈ నాయకులందరూ అడగరా? కమిషనర్ అడగరు. ఎందుకు అడుగుతలేరు? భయం ఎందుకు? మనం డైరెక్ట్ ఏం చెప్తున్నామంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత ఉందో, ఒక హైదరాబాద్ లో ఉన్న అవే మళ్ళీ మనం కొనుకొచ్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆలోచించి, ఎందుకంటే అభివృద్ధి అనేది శాశ్వతం, ఏదో ఒక రోజు చేయాల్సిందే. ఈ రోజు కాకుండా రేపైనా రేపాకుండా ఎక్కడ అభివృద్ధి మనం చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి 20 ఫీట్ల 25 ఫీట్ల ఎంత ఫీట్ల పోయే వాళ్ళకి, చాలా మందికి పోయే వాళ్ళకి నష్టమైతే ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, 5 మంది పోతుంది కాబట్టి చాలా బాధపడతారు. వాస్తవం అది. లేని వారికి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోదాము. ఇక్కడ కొంత కూడా అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజుకే సరిపోదు, రేపు నియోజకవర్గ కేంద్రం కావాలంటే డిగ్రీ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ కావాలి. ఇప్పుడు మహిళా డిగ్రీ కాలేజ్ గురుకులు వచ్చేది. ప్రతిదీ డెవలప్ చేసుకుంటేనే 2026లో మన అందరి సహకారంతో అటు ఎమ్మెల్యే మీద కానీ అటు ఎంపీ మీద కానీ ఫోర్స్ చేసి పునర్విజయంలో భాగంగా మన రామపేట నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటేనే రామపేట గతంలో లాగా పునర్భవైభవంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పౌరుడు ముందుగా న్యూ జనరేషన్, కొత్త జనరేషన్ కానీ పాత జనరేషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ పార్టీలకు ఖచ్చితంగా ఇదేదో కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో టీఆర్ఎస్కో ఏదో మైలేజ్ చేస్తారు కాదు. పార్టీలకు ఖచ్చితంగా అందరం కూడా రామపేట అభివృద్ధిని కోరుకోవాలి తప్పించి వేరే విధంగా కాదు. ఇది ఏదో మన స్టేజ్ల మీద స్పీచ్లు ఇచ్చేది జరుగుతుందని కాదు. ప్రతిదీ కూడా మనం అందరం అనుకోని ఇక్కడ నుంచి, ఎందుకంటే ఊళ్ళో బ్రహ్మాండమైన దేవుడు ఉన్నాడు. తిరుపతి తర్వాత తిరుపతి లాగా మన వెంకటేశ్వర టెంపుల్ ఉంది, అటు రామాలయం ముందు కిందికి. సరే తవ్వలేము, మనకు ఎవరైనా పోదామని తవ్వలేము. రేపు చాలా మంది బిజినెస్ తక్కువ అవుతుంది అనుకోండి, బిజినెస్ సిద్ధిపేట తక్కువ కాదు, రామపేట సిద్ధిపేట నిజాంపేట నుంచి వచ్చేవాళ్ళు కానీ ధర్మవరం వచ్చేవాళ్ళు కానీ ఈ రోడ్ కరెక్ట్ ఉందనుకో, ఆ మూలమలుపులు టర్నింగ్లు ఆ హైవే మీద వచ్చే బదులని మన పక్క మన ఊళ్ళకి వెళ్ళి వస్తుంటారు, ఫ్లోటింగ్ పెరుగుతుంటది. రామపేట లోపల కూడా వ్యాపారం పెరుగుతుంటది. అందరికి కూడా నష్టం కాదు, అభివృద్ధి జరుగుతుంది, అందరికి కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు, ప్రతి ఇల్లు పోయేవాళ్ళు పోనే వాళ్ళు అందరూ కూడా ఈ డెవలపింగ్ సహకరించి వాళ్ళ ఒపీనియన్లు చెప్పుకుంటూ రావాలని చెప్పి. నాది 136 గజాలు ఇల్లు. 136 గజాలకి నాకు 12 గజాలు ఇల్లు పైన నేను మిగతా ఇంట్లో సర్దుకోగలుగుతా, లేకపోతే నాకు స్తోమత ఉంటే కట్టుకోవాలి. కానీ 40 గజాలు ఇల్లు 30 గజాలు ఇల్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకు పరిష్కారం చూపిస్తే ఎదుటోళ్ళకు, ఇంకొక ఉన్నతంగా ఉన్న వాళ్ళకు పరిష్కారం తక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఉన్నోళ్లకు ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, కానీ లేని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం చాలా అదుపుతుంది. ఎందుకంటే రోడ్డు పక్కకు ఉన్న వాళ్ళకు 40 గజాలంటే దగ్గర 20-30 లక్షల 20-30 లక్షల ప్రాపర్టీ ఉంటుంది. 20-30 లక్షల ప్రాపర్టీ లా చేసుకొని 3 లక్షల 4 లక్షల డబల్ బెడ్రూమ్ ఉండాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్న. వాళ్ళని కూడా ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది. కాబట్టి చిన్నకారు ఎవరైతే ఉంటారో, చిన్నకారు ఆస్తులు ఎవరైతే ఉంటాయో వారికి పరిష్కారం చూపెట్టాలి. వారికి పరిష్కారం చూపెట్టాలంటే ఫస్ట్ కింది నుంచి చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీద వాళ్ళు ఉన్నోళ్ళని నేను అంటలేను, కింది నుంచి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న, ఎందుకంటే రోడ్డుకు ఎక్కువ శాతం షాపులు మాత్రమే ఉన్నాయి, షటర్ల మందమే రాసేస్తారు. కానీ ఇందులో రాసే వాళ్ళు ఉన్నారు, ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఉండడానికి ప్రతి వ్యక్తికి గూడు అవసరం, ఉండడానికి ఒక గూడు అవసరం. కాబట్టి వాళ్ళకి పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అన్న. అలాగే రోడ్డు విత్ అనేది ఎక్కువ గజాలు వేస్తే ప్రజలు కూడా ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయడం అని అంటే వెలుగుని చూపేయడమే కాదు, ప్రజల జీవితాల్లో వెలుగుని నింపడం కూడా. ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి అడిగాసన్ గా డబల్ బెడ్రూమ్లలో ఉంచడం కూడా అన్ని రకాలు కూడా కరెక్ట్ కాదు. ఎంతో కొంతమంది బీద వాళ్ళు, మొత్తం తమాన్ ఏం లేని వాళ్ళు అలాంటి వాళ్ళంటే అడ్జస్ట్ అవుతారు. కానీ అందరూ కూడా అడ్జస్ట్ కావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్న. చేయడానికి సిద్ధమయ్యే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు పట్టణ వ్యాపార వర్గాలు కానీ యువకులు కానీ అందరూ సహకరించి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించారు. వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలిపారు. ఒకరిద్దరు గట్టిగా మాట్లాడితే అగ్రెసివ్ అనుకుని కొట్ల ఘర్షణ పడ్డారు తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిపినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నమస్కారం, అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మేము కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది. అక్కడ జేసీ గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నేనే ఉన్నాము, 5 ఉన్నాం. ఆ రోజు రామాయపేట పట్టణానికి సంబంధించిన అన్ని రకాల సమస్యల మీద సుదీర్ఘంగా కలెక్టర్ గారితో 2 గంటలు మాట్లాడడం జరిగింది. ప్రతి సమస్య మీద వార్డుల మోరీ నుంచి మొదలుపెట్టి నియోజకవర్గం వరకు, ఆర్డీఓ ఆఫీస్ వరకు
ఆర్డీఓ ఆఫీస్ కూడా ఉట్టి లెటర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి గజెట్ లేదు, జీవో లేదు, ఆర్డీఓ ఆఫీస్ లేదు. ఇక్కడ మెదక్లో మెడికల్ కాలేజీకి ఎట్లయితే జీవో ఇచ్చిర్రో ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి అట్లయితే జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఆ జీవో ఉట్టే చెత్త బుట్ట దాకా అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అడిగితే ఏం చెప్పిందంటే మీరు మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేయాలి, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి కొత్తగా గైడ్ వేయించుకుంటేనే రెవెన్యూ డివిజన్ ఉంటుంది, లేకుంటే రెవెన్యూ డివిజన్ లేదు అని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు స్పష్టంగా. ఎమ్మెల్యే గారు నేను పూర్తిగా సీఎం గారితో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆర్డీఓ స్టాఫ్ని ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పట్టణ సమస్యల విషయంలోకి వస్తే పట్టణానికి నిధులు ఇప్పించడానికి ఎంపీ గారు సహకారం తీసుకొని అమృత్ ట్యాంకు కూడా 2 చేయించుకోవడం జరిగింది. వాస్తవంగా మెదక్లో వచ్చిన 4, అందులో నుండి నాకు ఉన్న సీసీ రోడ్లు కూడా కొలాప్స్ అయిపోయి మట్టి రోడ్లుగానే జమైనాయి. కాబట్టి ప్రతి రోడ్డు, ప్రతి పట్టణంలోని ప్రతి రోడ్లో కూడా సీసీ రోడ్డు, డ్రైనేజీలో వీలైతే అండర్ డ్రైనేజీ లేకుంటే ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చుకుంటూ సీసీ రోడ్డు నిర్మించడానికి పూర్తి స్థాయిలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకునే ఆలోచన మాకు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఎవరికి లేదు. మీరందరూ సహకరిస్తేనే ముందుకు పోతాము, సహకరించకపోతే ఒకరికి 10 సార్లు నచ్చ చెప్తాము, ప్రతిదీ కొలిపిద్దాము. మీ సమక్షంలోనే మీరే సెంటర్ లైన్ మార్క్ చేసుకోండి. మీరు సెంటర్ లైన్ నుంచి ఎవరికి అక్కడి వాళ్ళకి నష్టం, 2 సైడ్లు ఉన్న వాళ్ళు లెఫ్ట్ రైట్ ఇద్దరికి కూడా సమాన నష్టం జరిగేటట్టు సాధ్యమైనంత వరకు పట్టణంలో తక్కువ నష్టం చేసి మన ప్రజలకు లాభమయ్యే పనులు చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే గారి తరఫున కానీ మేము ఉన్నాము. అదేవిధంగా ఎంపీ గారు కూడా మనం సహకరిస్తున్నారు. కాబట్టి మైండ్లలో ఎవరికన్నా రాజకీయాలు ఉంటే తీసేయండి, అవసరం లేదు. మనం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.